దాశరథి శతకం 61వ పద్యం. జలనిధులేడు నొక్క మొగి జక్కికి దెచ్చెసెరంబు రాతి నింపలరగ చేసె నాతిక పదాబ్జ పరాగము నీ చరిత్రమున్ జలజ భవాది నిర్జరులు సన్నుతి సేయక లేరు కావునన్ నలపనగణ్యమయ్యయది దాశరథి కరుణాపయోనిధి. నీ బాణము సప్త సముద్రములను ఒకచోటికి తెచ్చింది. నీ పాదధూళి రాతిని నాతిగా మార్చింది. నీ మహాత్యము నెంచుటకు బ్రహ్మాది దేవతలకు కూడా శక్యం కాదు. మరి నేనెంతటి వాడను? దాశరథి కరుణాపయోనిధి. 62వ పద్యం. కోతికి శక్యమా అసురకోటుల గెల్వను గెల్చెబో నిజం పాతనిమేన సీతకరుడవుట దవానలుడెట్టివింత మా సీత పతివ్రతా మహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి, నీ అద్భుత మహిమ వలనే ఒక కోతి కోట్ల మంది రాక్షసులను గెలిచి దవానలమును చల్లబర్చుకోగలిగింది. అట్టి నీ మహిమ, సీతాదేవి పాతివ్రత్య మహిమ వర్ణింప బ్రహ్మకైనను సాధ్యమా? 63వ పద్యం. భూపలలామ రామ రఘుపుంగవ రామ త్రిలోకరాజ్య సంస్థాపన రామ మోక్షఫలదాయక రామ మదీయ పాపముల్ పాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేసిదనయ్య రామ సీతాపతి రామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామ జానకీపతి రాజశ్రేష్ఠుడవైనటువంటి నీవు రఘువంశజులలో గొప్పవాడవు. ముల్లోకములలో రాజ్యములను స్థాపించడివాడవు, మోక్షమునిచ్చడివాడవు. అట్టి నీవు నా పాపములను పోగొట్టి నన్ను రక్షింపుము. దాశరథి కరుణాపయోనిధి. 64వ పద్యం. నీ సహజంబు సాత్వికము నీ విడి పట్టు సుధాపయోధి పద్మాసనుడు ఆత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు నీకు సింహాసనమిద్ధరిత్రి గొడుగు ఆకాశమక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్ప మాదిఫణి నీవే సమస్తము కొల్చినట్టి నీ దాసుల భాగ్యమెట్టిదయా దాశరథి కరుణాపయోనిధి. నిన్ను సేవించే భక్తుల భాగ్యమే భాగ్యము. ఏలయన సత్వగుణ ప్రధానుడవైన నీవు విశ్వరూపివి కదా. పాలసముద్రమే నీ విడిది, బ్రహ్మదేవుడు నీ తనయుడు, లక్ష్మీదేవి నీ భార్య, ఈ భూమి నీకు సింహాసనము, ఆకాశము గొడుగు, సూర్యచంద్రులే 2 కళ్ళు, ఆదిశేషుడే పూలపాన్పు. దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్.